వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. తాండూరు నియోజకవర్గంలో ఉన్న దళిత ప్రజా సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జయంతి కార్యక్రమాన్ని ప్రజలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయండి. తాండూరు డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ జలకు కార్మికులకు, రైతులకు ఉన్న హక్కులు కలరాస్తున్నారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పుల్లె లాంటి మహనీయుల చరిత్రను నేటి యువతరం, యువతీ యువకులు వారు చేసిన త్యాగాలను, ఆదర్శాలను తెలుసుకొని భవిష్యత్తు తరాలకు బాటలు వేయాలని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛా సమానత్వాన్ని ప్రజలు, యువకులు కాపాడుకోవాలని, ప్రతి గ్రామంలో మహనీయుల యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందరూ కూడా పొద్దున 9 గంటల వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ముగించుకొని ఆ తర్వాత వెంటనే తాండూరుకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మాది తండ్రుల పక్షాన మీకు అందరికీ కూడా సామాజిక శుద్ధ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో రేపు జరగబోయేటువంటి జయంతి కార్యక్రమాన్ని డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా, ఈ దేశంలోని ప్రతి ప్రాణికి, ప్రతి పక్షికి, ప్రతి చెట్టుకు అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చాడు. కాబట్టి ఆయన రకంగా చెప్పాలంటే రాజ్యాంగానికి తండ్రి లాంటి వాడు. ఆ రాజ్యాంగం లేకపోతే మనకు ఎటువంటి హక్కులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అందరూ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన త్యాగాన్ని, ఆయన శ్రమను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఆ జయంతి ఆయన ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన బాధ్యతగా మనం అందరం గుర్తిరిగి ఆ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల లోపలనే కార్యక్రమంలో అందరూ అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మాదిరి అందరూ పక్షాలు మీకు అందరికీ విన్నవించుకుంటూ, మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. జై భీమ్, జై జీవన్ మరి తెలియజేస్తున్నాను. మరి ప్రతి విలేజ్లో కూడా తొందరగా అక్కడ జయంతులు జరుపుకొని విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆటోలు కట్టుకొని మన బస్టాండ్ దగ్గరికి వచ్చి మరి యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మరి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి మరి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను కూడా మేధావులు అందరూ కూడా జీవిత చరిత్రను చెప్పగలుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి బాబాసాహెబ్ చేసిన పనులు, బాబాసాహెబ్ చరిత్రను కూడా మీరు అందరూ విని జ్ఞానవంతులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల నుంచి వచ్చి ఆ చరిత్రను మరి వినవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి అందరూ కూడా 11 గంటలకు మరి బస్టాండ్ దగ్గరికి మరి 11 గంటలకు అందరూ రావాలని చెప్పి మరి విలేజ్ వాళ్ళందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను. మరి ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో రేపు జరగబోయేది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కమిటీకి అందరికీ, కుల సంఘాలు, అందరూ ఉద్యమకారులు అందరికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, రేపు అంబేద్కర్ బస్టాండ్ దగ్గర రేపు అంబేద్కర్ జయంతి ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం నుంచి, ప్రతి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కూడా అంబేద్కర్ అంటే సామాన్య ప్రజలకు అందరికీ రిజర్వేషన్ కల్పించిండు. మనకు ఏమి తేడా లేకుండా అందరికీ కూడా మనకు ఓటు హక్కు కూడా కల్పించిండు. మన ఓటు హక్కు కూడా కాపాడుకునే మన ధర్మం ఉన్నది. కొన్ని మంది కూడా ఈ రాజ్యాంగం మార్చాలి ఇవి కానీ కొన్ని సందర్భం వస్తున్నాయి. మన సామాన్య ప్రజలకు ఇంకా అంబేద్కర్ ఇచ్చిన పదాలు కూడా ఇంకా సమాన హక్కులు ఇంకా కూడా సరిగా అందటం లేదు. మనము ఈ అంబేద్కర్ ఇచ్చిన పదాలు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలు కానీ అందరం కూడా రేపు ఈ అంబేద్కర్ బస్టాండ్ దగ్గర పెద్దగా జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలి. మనం రాజ్యాంగం కూడా కాపాడుకోవాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. పూజ్యులు, పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు తాండూరు పట్టణంలో జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి ఆ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అందరూ, పిల్లలు, పెద్దలు, మహిళలు, కార్మికులు, ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ, ఎందుకంటే ఆయన
చేసినటువంటి ఆ సేవ, ఆయన రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని అన్ని కులాల వారికి అన్నిటికీ చెందినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన ఫలాలను అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ జయంతి ఉత్సవానికి ఇచ్చేసి తండోపతండాలుగా వచ్చి ఆయన జయంతిని జయప్రదం చేసి మన ఐక్యతను చాటాలని తాండూరు పట్టణవాసులు మరియు కాన్స్టిట్యుయెన్సీ వాసులందరికీ నా తరఫు నుంచి, మన సంఘం తరఫు నుంచి, కమిటీ తరఫు నుంచి అభ్యర్థించడం జరుగుతుంది. జై హింద్, జై భీమ్. ఈరోజు దళిత ప్రజా సంఘాలు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ఏదైతే కుల సంఘాల నాయకులు అందరికిట భారీ ఎత్తున పాల్గొని 11 గంటలకు బస్టాండ్ దగ్గర అంబేద్కర్ జయంతి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ జయంతిని ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఉదయమే గ్రామాలలో జయంతి కార్యక్రమాన్ని ముగించుకొని 11 గంటల వరకు తాండూరు పట్టణానికి అంబేద్కర్ బస్టాండ్ దగ్గర జరగబోయేటటువంటి సభకు జయప్రదం చేయడం కోసము మానవుడు చేస్తున్నటువంటి అనేక త్యాగాలు, వారు చేస్తున్నటువంటి ఎన్నో త్యాగాల వల్ల ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి మన చేతికిచ్చాడు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మతోన్మాదులు ఈరోజు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ గిట్ట తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోళ్ళు ఇప్పటికైనా గిట్ట ప్రతి ఒక్కరూ మేల్కోవాలి. మనం ఈరోజు ప్రజా సంఘాలుగా, కుల సంఘాలుగా, మేధావులుగా, యువతులందరి గిట, మహిళలందరి గిట పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఎందుకోసం అంటే ఆ రోజు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, వాళ్ళకు కన్న బిడ్డలను గిట్ట త్యాగం చేసి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మేధావిని మనం ఘనంగా ఆయన యొక్క జయంతిని జరుపుకోవడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సభను అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క సభను జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా ప్రజలు, మేధావులు, యువకులందరి గిట, వివిధ తరగతుల ప్రజలందరి గిట తప్పకుండా రావాలని చెప్తూ, అదేవిధంగా ఏదైతే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరి గిట మేల్కోవాలి. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ భవిష్యత్తులో ఆయన చేసినటువంటి ఆశయాలని కొనసాగించడం కోసము నడుం బిగించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి దీన్ని జయప్రదానికి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గిట కృషి చేస్తారంటే ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.